తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒకప్పుడు బాలయ్య ప్రయోగాత్మక సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన చేయని ప్రయోగం అంటూ ఏదీ లేదు. కానీ రాను రాను బాలయ్య కమర్షియల్ సినిమాల చట్రంలో చిక్కుకొని ప్రయోగాలకు దూరమయ్యారు. మొదట్లో ఆ కమర్షియల్ సినిమాలు దుమ్ము దులిపేశాయి. కానీ ఆ తరువాత అవి కూడా బెడిసి కొట్టేశాయి. దీంతో ఆయన తన కెరీర్లో చాలా ఫ్లాపులు చవి చూడాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ఏదో ఒక సినిమా మెరుపులు మెరిపించేది, కానీ మిగతావి మాత్రం బోల్తా కొట్టేవి. ఒకానొక సమయంలో ఇక బాలయ్య కథ దాదాపు కంచికి చేరిందని, ఆయన సినిమాలు చేయడం ఆపేయాలని చెప్పుకునే పరిస్థితి కూడా వచ్చింది. అలాంటి టైంలో బాలయ్య సింహ సినిమా చేసి ఇంకా తన పని అయిపోలేదని, ముందుంది ముసళ్ల పండగ అని చాటి చెప్పారు. అది ఒక రొటీన్ కమర్షియల్ సినిమానే అయినా డైరెక్టర్ బోయపాటి బాలయ్యను మునుపెన్నడూ లేని మాస్ అవతారంలో చూపించడంతో అభిమానులు ఫిదా అయిపోయారు. ఇలా కదరా మేము బాలయ్యని చూడాలనుకుంది అంటూ థియేటర్లపై ఎగబడ్డారు. ఆ తర్వాత వచ్చిన లెజెండ్ సినిమా కూడా పెద్ద విజయం సాధించడంతో మాస్ సినిమాలకు బాలయ్య ఒక బ్రాండ్గా నిలిచిపోయారు. బాలయ్య సినిమా అంటే ఇలాగే ఉండాలి, లార్జర్ దాన్ లైఫ్ మూమెంట్స్ ఉంటేనే చూస్తామని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. దాంతో ఫిల్మ్ మేకర్స్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు బాలయ్యతో ఊరమాస్ సినిమాలే చేస్తూ వస్తున్నారు. ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తుండడంతో సినిమాకు బాలయ్య మార్కెట్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో బాలయ్య కూడా తన రెమ్యునరేషన్ని సినిమాకి పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడు బాలయ్య తన పారితోషికాన్ని భారీగా పెంచేశాడని సమాచారం. వీరసింహారెడ్డి సినిమాకు 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడితో చేస్తున్న NBK 109 ప్రాజెక్టుకి 25 కోట్లు అందుకుంటున్నారు. ఈ లెక్కన గత సినిమాతో పోలిస్తే బాలయ్య తన పారితోషికం ఫిగర్ని ఏకంగా 10 కోట్లు పెంచేశారన్నమాట. బాలయ్య ఇంతలా తన ఫీజుని పెంచేయడానికి కారణం అఖండతో పాటు వీరసింహారెడ్డి సినిమా అద్భుత విజయాలు సాధించడమే. ఆ 2 సినిమాలు 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్లు మరియు బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. తన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరడం, లాభాల వర్షం కురిపించడంతో బాలయ్య తన పారితోషికాన్ని ఇలా 25 కోట్ల రూపాయలకు పెంచేశారు. ఇప్పుడు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ సినిమా హక్కుల కోసం మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. ఇది కూడా మంచి విజయం సాధించి 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరితే అప్పుడు బాలయ్య తన పారితోషికం ఫిగర్ని 30 కోట్లకు పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.